నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆప్కాస్ రద్దు చేస్తున్నట్టు, దానికి మార్చి 6, 2025న కేబినెట్ ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం దారుణమని సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్ అన్నారు. ఆప్కాస్ రద్దుకు నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆప్కాస్ను రద్దు చేయడం అంటే మరలా కార్మికులను రోడ్డున పడేయడంగానే భావించాల్సి వస్తుందన్నారు. కొనసాగించాలి ఆప్కాస్ ఏజెన్సీని, కొనసాగించాలి ఆప్కాస్ ఏజెన్సీని. కాంట్రాక్ట్ వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలి. కింద బాస్ సిఐటియు, కింద బాస్ సిఐటియు. కొనసాగించాలి ఆప్కాస్ ఏజెన్సీని, కొనసాగించాలి ఆప్కాస్ ఏజెన్సీని. కాంట్రాక్ట్ వర్కర్లు చెప్పడాన్ని వ్యతిరేకించండి. కాంట్రాక్ట్ చెప్పడాన్ని వర్కర్లందరినీ ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి. కొనసాగించాలి ఆప్కాస్లోనే, కొనసాగించాలి ఆప్కాస్లోనే, కొనసాగించాలి ఆప్కాస్లోనే. చెప్పడాన్ని వర్కర్లందరినీ ప్రైవేట్ వర్కర్లందరినీ ప్రైవేట్ చెప్పడాన్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అందరినీ ధర్నా చేయమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. ప్రధానంగా గత 10 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, శానిటేషన్ వర్కర్లు, ఇతర వర్కర్లు అందరూ ఆప్కాస్లో కొనసాగుతున్నారు. ఆప్కాస్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీకి మార్చాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మన ఆప్కాస్లో ఉంచకుండా ప్రైవేట్ ఏజెన్సీలు ఉండడం వల్ల మనకి ఇబ్బంది ఏంటంటే, ఇప్పటి వరకు ఆప్కాస్లో ఉండడం వల్ల 1వ తారీఖు సాలరీలు, పిఎఫ్ మనం జమ చేసేది మనం ఏజెన్సీలో జమ చేయడం, పిఎఫ్ ఈఏసీ జమ చేయడం ఏ క్రమం తప్పకుండా జరుగుతుంది. కానీ మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపేటంటే ఆప్కాస్లో కాకుండా కాంట్రాక్ట్ ఏజెన్సీలో కూడా కాకుండా మన వర్కర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా, మున్సిపల్ ఎంప్లాయీస్గా గుర్తించి పర్మనెంట్ చేయాలని మన డిమాండ్. అంటే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తే ఈ మాత్రం సౌకర్యం కూడా దూరం అవుతాయి. రేపు పొద్దున్న తనకి ఇష్టమైన వర్కర్ని ఉంచుకోవడం, తనకు ఇష్టం లేని వర్కర్ని బయట పెట్టడం, మనం ఉన్న హక్కులు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకనే ఆప్కాస్లైనా కొనసాగించాలి, లేకపోతే వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలనేది మన సిఐటియు డిమాండ్. ఆ విధంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఇచ్చిన ఈ మెమోరాండాన్ని పరిగణనలో తీసుకొని వర్కర్స్లందరినీ ఆప్కాస్లో కొనసాగించాలి, లేదా ఆప్కాస్లో తొలగించాలనుకుంటే పర్మనెంట్ చేయాలని తప్ప ప్రైవేట్ ఏజెన్సీలు అప్పచెప్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మనం యూనియన్ తరపున అన్ని యూనియన్లు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మనం సన్నద్ధమవుతున్నాం. 10వ తేదీన మంత్రి గారికి వినూత్నం చేయడానికి రాష్ట్ర రాజధాని అమరావతిలో ధర్నా చేయడం కూడా మనం సన్నద్ధమవుతున్నాం. దానికి కూడా మనం సిద్ధమయ్యి సిఐటియు నాయకత్వంలో ఈ హక్కుల్ని సాధించుకోవడానికి ఆప్కాస్ కొనసాగించాలి, ఉన్న వర్కర్స్ పర్మనెంట్ చేయాలని నినాదంతో మనం ఈ ఉద్యమాన్ని ప్రసంగిస్తామని తెలియజేస్తున్నాం. కింద బాస్ సిఐటియు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని శ్రీ కళ్యాణ రామక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా జరుగు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు, అన్నదానం, జాతర జరుగుతాయి. ఈ నెల 4 నుండి ఉత్సవాలు మొదలవుతాయి. భక్తులు శ్రీరామనవమి ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
కిసాన్ నగర్ శ్రీ కళ్యాణ రామక్షేత్రంలో 4/4/25 నుండి 6/4/25 వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి 4వ తారీఖు రోజు శుద్ధి పుణ్యావాచనము, కలశస్థాపన దేవత, అఖండ దీపారాధన, ఋత్విక్వరణము, పుణ్యావాచనము, ఆహ్వానము, ఆరతి జరుగును. 2వ రోజు 5వ రోజు అలంకరణార్థము, అభిషేకము మరియు తీర్థ ప్రసాదం ఉంటుంది. 6వ రోజు చైత్ర శుద్ధ నవమి రోజున ఉదయము మంగళస్థానం, అభిషేక స్థానము, ప్రత్యేక నూతన వస్త్ర అలంకరణ మరియు 11:35 మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున సీతారాములకు కళ్యాణ మహోత్సవము, అనంతరం అన్నసత్రం జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి సీతారాములకు కృపకు పాత్ర కావాలని ధన్యవాదాలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట్ర పల్లెల్లో, పట్టణాలలో ఈ రోజు నుండి సన్నరకం బియ్యాన్ని రేషన్ షాప్ పంపిణీ ఇంత మంచి పథకం అమలు చేసినందుకు పేద ప్రజల ఆశాకిరణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు తోకల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఎలబాక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. बराबर जोक नहीं ना రోజులు ఉండాలి. దొడ్డు బియ్యం అనేది రావిగా వస్తుంది. మనిషికి 6 కిలోల చొప్పున వీటిని మునుపు ఎందుకంటే దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేది. ఈ అమ్ముకుంటారా అని చెప్పి ఇప్పుడు అమ్మకుండా తినడం కోసమే అందరూ ఉన్న వాళ్ళే సన్న బియ్యం తింటారు, లేని వాళ్ళు కూడా తినాలని చెప్పి మన ఉగాది పండుగ రోజున రేవంత్ రెడ్డి గారు మనకి ఈ పథకాన్ని హుజూర్ నగర్ మట్టంపల్లిలో ఓపెనింగ్ చేసాడు. ఈ రోజే మనం చేస్తున్నాము. ఖచ్చితంగా తీసుకొని తినండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అక్కడ మీరు రండి ఒకసారి పక్కకు ఉంటాం. మీరు సైడ్ కొండ ఒకసారి అనూరి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై ఇంకోటి పడుతుంది. మళ్ళా ఇంకోటి బయట ఇంకోటి పడుతుంది. అత్తే 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 కూర్చోలే కూర్చోలే Gracias.
నా పేరు తోకల సంపత్ రెడ్డి, ఏల్బాక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఈరోజు మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు సన్న బియ్యం ఇలా పంపించేయడం జరిగింది మా ఏల్బాక గ్రామంలో 1 తారీఖున. ఈ రోజున ప్రతి పేదవారు కూడా ఖచ్చితంగా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం తినాలి. పేదవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ కంచెల్లి సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో ఆ పథకం పెట్టడం జరిగింది. ఈరోజు ఆ పథకం కూడా సక్సెస్ అయింది. ఈరోజు స్టార్ట్ చేసినాం. అందుకే ఈరోజు బాణసంచ వెలుచుకొని స్వీట్లు పంచుకొని మా ఎల్బగ గ్రామంలో పండుగ వాతావరణంగా చేసుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి ఇవాళ నేను అటెండ్ అవ్వడం అనేది నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. మా ప్రణయ్ బాబు గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి, మా పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం పేదల తరపున. ఇట్లాంటి మంచి మంచి పథకాలు చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కొందరు ఏంటంటే ఓర్వలేక నిందారోపణలు చేస్తారు. 2 నెలలు ఇస్తారని, 3 నెలలు ఇస్తారని కాదు. ఇది ఎప్పుడు ఎల్లకాలం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు ఈ బియ్యం ఇచ్చుకుంటే వస్తాం. సన్న బియ్యం అనేది ఈ ఒక్క పథకం కాదు, ఒక్క పథకానికి అట్నే వాళ్ళు ఏలన చేయడం, మేము సక్సెస్ కావడం జరుగుతుంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళని కర్రు కాల్చి వాత పెట్టే రోజులు ఇంకా తరలు ఉన్నాయి. రేపు ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు ఓటేస్తాం. పేదోళ్ళందరం వేస్తారు, వేసడానికి సిద్ధంగా ఉన్నారు. పగడగలలు కానేటోళ్లకు అర్థం చేసుకున్నట్టుగా ఇకనైనా లేనిపోని నిందారోపణలు కాకుండా మంచి పథకం ఈరోజు జరుగుతుంది. పేదవాళ్ళు తినాలి సన్నబియ్యమే అని చెప్పి 500 రైతులకు బోనస్ ఇచ్చి ఇలా పేదవాళ్ళు తినాలని చెప్పి మనకు పేదవాళ్ళకు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి మా రేవంత్ అన్నకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. రేవంత్ అన్నకు, మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా ప్రణవ్ అన్న గారికి ఇలా పాలాభిషేకం మా ఎల్బగ గ్రామంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు, మా నాయకులకు, ప్రజలకు పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై ప్రణవ్ అన్న, జై రేవంత్ అన్న, జై గ్రామ శాఖ అధ్యక్షురాలిని. రేవంత్ అన్న సన్నబియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లేని వాళ్ళు తినాలని, ఉన్న వాళ్ళే అందరు తింటారు, లేని వాళ్ళు తినాలని ఇచ్చిర్రు. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు నల్గొండ సతీష్ గౌడ్, జమ్కుంట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ని. ఈరోజు ఎల్బాక గ్రామంలో ఇప్పుడు రేషన్ షాపులో సన్నబియ్య కార్యక్రమం మొదలుపెట్టారని. మొన్న ఉగాది పర్వదినం రోజున రేవంత్ రెడ్డి గారు ఉన్నవాళ్ళు తినే సన్నబియ్యాన్ని లేని వాళ్ళు కూడా ఉగాదికో సంక్రాంతికో తింటురా అని చెప్పి ప్రతిరోజు కూడా సన్నబియ్యమే తినాలని చెప్పి హుజూర్ నగర్ మఠంపల్లిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ రోజు నుండి ప్రతి రేషన్ షాపులో ఈ సన్నబియ్యాన్ని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు బాగా భారీ ఎత్తున ఒక కార్యక్రమంగా తీసుకొని కార్యకర్తలు కానీ జనాలతో కానీ వాళ్ళందరి ఆధ్వర్యంలో మా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపులలో సన్నబియ్యం కార్యక్రమం మంగళవారం లాంఛనంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ కార్యక్రమం డొంకేశ్వర మండల కేంద్రంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పొరొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. డోకేశ్వర్ మండల అధ్యక్షుడు గుడిసెల భూమేష్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బియ్యం పట్టేటోళ్ళు అది ఉట్టిగా అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో శృంగేరి శారదాంబ ఆశీస్సులతో కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తూ మొగిలిలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ నివాసానికి చేరుకున్న వెంకటదుర్గ సుబ్రహ్మణ్యం గురువుల వారు మీడియాతో మాట్లాడుతూ జగద్గురువులు వెలిగించి ఇచ్చిన అఖండ జ్యోతితో గత నెల 13వ తారీఖు పాదయాత్రను ప్రారంభించి అక్కడి నుండి ఇప్పటి వరకు 515 కిలోమీటర్లు వివిధ గ్రామాల సంఘాల యొక్క తోడ్పాటుతో బయలుదేరి మొగిలి గ్రామం వరకు పాదయాత్ర చేశానని, మొగిలిలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ మొగిలిలో ఉన్నటువంటి మొగిలీశ్వర దేవాలయ దర్శనానంతరం 150 గోవుల యొక్క గోశాల దర్శనార్థం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నన్ను ప్రోత్సహించారు కనుక నేను ఈ కార్యక్రమం ఇది టీవీ ద్వారా తెలియజేయాలని సంకల్పించుకున్నాను. ఈ 800 కిలోమీటర్లు ఎలాగంటే నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ మీద మొత్తం 800 కిలోమీటర్లు ఉంది కనుక ఇది రోజుకు 35 కిలోమీటర్లు యావరేజ్ చేసుకుని బయలుదేరాలని సంకల్పించుకున్నాను. ఎందుకు అంటే కనీసం 20 మొత్తం నెల 10 రోజుల ముందుగా వెళ్తే ఈ అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది కనుక నేను నిర్ణయించుకున్నానండి. అందుకని ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయాలని సంకల్పించుకున్నాను. కానీ నాకు ఈ గ్రూపులో నాకు ఒక గ్రూప్ ఉంది, శ్రీ లలిత అఖండ జ్యోతి సహిత పాదయాత్ర ఒక గ్రూపులో మేధావులైన పండితులు, మేధావులైన వారు అందులో అడ్మిన్లుగా ఉన్నారు. వారందరూ ప్రోత్సాహంతో, వారందరూ ఎంకరేజ్మెంట్ తోటి, అలాగే ఎక్కడికక్కడే కర్ణాటక నుంచి ఈ జ్యోతికి హారతులు ఇస్తూ నేనేదో స్వామిని రకంగా అర్చిస్తూ వస్తున్నారు. నేను కాదన్నాను. వారందరూ ఏమన్నారంటే గురువు గారే జగద్గురు సాక్షాత్తు జగద్గురువులు వెలిగించిన దీపాన్ని మీరు తీసుకొస్తున్నారు కనుక మీకు నమస్కారం చేస్తే జగద్గురువులకు చేసిన పుణ్యం వస్తుంది అని చెప్పి వారి యొక్క విశ్వాసంతో నాకు ఏదో చేస్తున్నారు. కానీ అందులో నేను మాత్రం అక్కడ ఏమాత్రం కూడా నాకు అలాంటి ఇది ఏమీ లేదు. చేస్తున్నారు, వారి తృప్తికి మాత్రమే చేస్తున్నారని నేను భావిస్తున్నాను. శ్రీ గురువులు పశుమర్తి వెంకటదుర్గ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఈరోజు పాదయాత్ర భాగంగా మొగిలి చేరుకున్నారు. నాకు ఈ పాదయాత్ర గురించి అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం భరత్నాంపల్లి పంచాయతీ కిమ్ములగడ్డ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనారోగ్యం కారణం వల్ల వారికి పెన్షన్ గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మన రాజవొమ్మంగి మండలంలో బడదనపల్లి గ్రామ పంచాయతీలో కిమ్మలగడ్డ గ్రామంలో మరి జంపా చిన్నబ్బాయి గారు ఫ్యామిలీలో సికిన్ సిలేమియా అనే వ్యాధితో బాధపడుతున్న కుటుంబానికి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎమ్మెల్యే మిర్యాల శిరీష గారు, వీళ్ళు ఈ కుటుంబానికి టెస్టులు చేసిన తర్వాత ఈ విషయం తెలిసిన వెంటనే మరి వీళ్ళకి శాంక్షన్ మంజూరు చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఇది ఇప్పుడు మనం 3 నెలల అమౌంట్ 90,000 రూపాయలు ఈ కుటుంబానికి వాళ్ళ ఇంటికి తెచ్చి సచివాలయం సిబ్బంది ద్వారా తెచ్చి ఇక్కడ గ్రామస్తులందరూ కలిపి ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎమ్మెల్యే మిర్యాల శిరీష భాస్కర్ గారికి ఆ కుటుంబం తరపున మా పంచాయతీ తరపున వారందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం.